హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్ స్క్వేర్ టీసీజీ. ఈరోజు ఒక మంచి ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ, అదే పెసర్లతో బూరెలు మాట. ఈ రెసిపీని కార్తీక పౌర్ణమి, కార్తీక నోములకి, అలాగే సంక్రాంతి టైంలోని చేస్తారు. సో ఈ పెసర్ల బూరెలకి ఫస్ట్ నేను ఇక్కడ ఒక చిన్న 2 స్మాల్ టంబ్లర్స్తోని పెసలు తీసుకుంటున్నాను. ఇవి పచ్చి పెసలు. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ పెసల్ని బాగా వేయించుకోవాలి. డ్రై రోస్ట్, ఇందులో మనం ఏమీ ఆయిల్ ఏమీ వేయట్లేదు, డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోని. బాగా వేగనివ్వాలన్నమాట. ఇంకా ఇవి వేగాలి, అక్కడక్కడ గ్రీన్ కలర్గా కనపడుతున్నాయి కదా. సో ఇప్పుడు మొత్తం అన్నీ చక్కగా వేగిపోయి పర్ఫెక్ట్గా మనకి లో ఫ్లేమ్లోని ఈ కలర్ వచ్చినంత వరకు వేగనివ్వాలి. వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి పెసర్లు మునిగినంత వరకు చక్కగా నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం వేగిన పెసల్లో వాటర్ యాడ్ చేసాం కాబట్టి మనకి చాలా త్వరగా పెసలు నానిపోతాయి. అవి ఒక 3 గంటల సేపు నాననివ్వాలి. ఇప్పుడు బూరెల సోప్కి ఏం చేయాలంటే, ఏ గ్లాస్తో అయితే నేను పప్పు తీసుకున్నానో అదే గ్లాస్తోని 1 గ్లాస్ మినపప్పు, 2 గ్లాసులు రైస్ తీసుకొని 3 గంటల సేపు నాననివ్వాలి. మనం తీసుకున్న 2 గ్లాసుల పెసర్లకి ఈ క్వాంటిటీ బ్యాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. మనకి అసలు ఎక్కువ మిగలదు బ్యాటర్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఆ రెండింటిని 3 గంటల సేపు నాననివ్వాలి. 3 గంటల సేపు పోయిన తర్వాత చక్కగా పెసర్లు తీసుకొని ఒకసారి కడిగి ఈ వాటర్ వంపేసి మళ్ళీ కొత్త వాటర్ యాడ్ చేసుకొని మనం చక్కగా పొంగు వచ్చినంత వరకు మరగనివ్వాలన్నమాట. ఇదే ప్రాసెస్ని మనం డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. కుక్కర్లో పెడితే మీకు నేను క్లియర్గా చూపించలేనని చెప్పి చేయలేదు. మనం పెసర్లు వేపాం కాబట్టి మనకి టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు పొంగు వచ్చేలోపు ఏం చేయాలంటే మినపప్పు బియ్యాన్ని కూడా చక్కగా కడుక్కొని మిక్సీ జార్లో వేసుకొని ఆ బ్యాటర్ రెడీ చేసి పెట్టుకుందాం అన్నమాట. ఇప్పుడు పొంగు వచ్చేసింది కదా, ఇలా గరిటితో పొంగు తీసేసుకోవచ్చు, లేకపోతే మొత్తం వాటర్ మార్చేసి కొంచెం వేడి నీళ్ళు వేసి మనం పెసలు ఉడికినంత వరకు ఉడికించుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే, ఈ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి చక్కగా కుక్కర్లో పెట్టేసాను అన్నమాట. కొంచెం మునిగినంత వరకు కుక్కర్లో వాటర్ వేసుకొని ఒక 7 నుంచి 8 విజిల్స్ వచ్చినంత వరకు చక్కగా ఉడకనివ్వాలి. సో ఇది థిక్గా బ్యాటర్ రెడీ అయిపోయింది. ఈ బ్యాటర్లో ఏం చేయాలంటే కొంచెం సాల్ట్, అంటే చప్పగా ఉండకుండా ఉంటుంది. అలాగే నేను 3 గ్లాసులు కదా, 1 గ్లాసు మినపప్పు, 2 గ్లాసులు బియ్యం, అంటే టోటల్ 3 గ్లాసులకి 1 గ్లాసు షుగర్ వేస్తున్నాను. సో బూరెల సోప్ కూడా మనకి స్వీట్గా ఉంటుంది, మరీ ఎక్కువ స్వీట్ ఉండదు, ఎందుకంటే మనకు ఫిల్లింగ్ ఉంటుంది. చూడండి, నేను గ్లాస్లో కూడా ఫుల్గా వేయలేదు, హీప్గా వేయలేదు, తలగట్టు వేసాను అనమాట. ఓకే, 3 గ్లాసులు రైస్ అండ్ ఉరద్ దాల్కి 1 తలగట్టు గ్లాసు షుగర్ మాత్రమే వేశాను. అప్పుడు బూరెల సోపు కూడా మనకి చప్పగా ఉండదు, చక్కగా స్వీట్గా ఉంటుంది. మనం సాల్ట్ వేసాం కాబట్టి ఆ చప్పదనం కూడా ఉండదన్నమాట. సో మనం అది చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చక్కగా నానుతుంది మనకి ఈ పూర్ణం రెడీ అయ్యేలోప. ఇప్పుడు పూర్ణంకి ఏం చేయాలంటే 2 గ్లాసులు పెసర్లకి 2 గ్లాసులు బెల్లం తీసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని చక్కగా ఇది మరగనివ్వాలి. సో మనము డైరెక్ట్గా పప్పే వేసేయచ్చు మెదిపి, కానీ ఏమవుతుందంటే ఇలాగ జాగరి థిక్గా పాకం వచ్చినట్టుగా, అంటే మనమేమి చేత్తో చూడాల్సిన అవసరం లేదు, కొంచెం దగ్గరకు వచ్చినంత వరకు పాకం పెడితే ఏమవుతుందంటే ఎక్కువ రోజులు బూరెలు నిలువ ఉంటాయి, అలాగే పూర్ణం కూడా చాలా త్వరగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు బెల్లంని డైరెక్ట్గా ఇప్పుడు మ్యాష్ చేసిన పెసల్లో వేస్తే చాలా టైం పట్టేస్తుంది అన్నమాట మనకి దగ్గరికి రావడానికి పూర్ణం అది. సో ఇప్పుడు నేను చక్కగా పెసర్లు వాటర్ డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బెల్లం కూడా చక్కగా దగ్గరికి వచ్చేసింది కదా, ఇంకా ఈ బెల్లం పాకం కూడా థిక్గా ఉంది. సో ఈ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏం చేయాలంటే మనం డ్రైన్ చేసి పెట్టుకున్న పెసర్ని కూడా కొంచెం మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కొంచెం మెదిపేసుకోవచ్చు, లేకపోతే ఇలా మోటార్ పెసలు ఉంటే ఒకసారి ఎక్కువసేపు కాదు, ఒక 2-3 నిమిషాలు ఇలాగా దంచేస్తే మనకి ఈ పెసర్లు చక్కగా ఫైన్గా నలిగిపోతుంది. మరి పేస్ట్ లాగా అవసరం లేదు, మిక్సీలో వేయొద్దు, జస్ట్ ఓన్లీ మ్యాషర్ ఉంటే మ్యాషర్తోనో, పప్పు గుత్తుంటే పప్పు గుత్తోనో, లేకపోతే ఇలాగా ఒకసారి ఒక 2 మినిట్స్ దంచితే
మనకి మంచి కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ దంచిన దాన్ని తీసుకెళ్ళి మనం పాకం పెట్టిన జాగరీలోని, పాకం అంటే మనం తీగ పాకమా, ముదర పాకమా అని చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఓన్లీ మన ప్రాసెస్ ఫాస్ట్ అవ్వడానికి, ఎక్కువ రోజు నిల్వ ఉండడానికే చేస్తున్నాం. పాకం పెట్టకపోయినా పర్వాలేదు. డైరెక్ట్‌గా మ్యాష్ చేసింది జాగరీలో వేసేయొచ్చు. కాకపోతే ఇప్పుడు ఉడుకుతుంది చూసారా పూర్ణము, ఇది పాకం తీయకపోతే ఎక్కువ టైం పట్టేస్తదన్నమాట. దగ్గరికి రావడానికి ముద్ద చాలా టైం పడుతుంది. ఇలా చేస్తే ఒక 20 నిమిషాల్లో మనకి ఈ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా రావాలి. సో ఈ పూర్ణము థిక్ కన్సిస్టెన్సీ వస్తేనే కదా మనకి ఉండలవుతుంది. సో ఇంకొంచెం రావాలన్నమాట. చూడండి, ఇప్పుడు పూర్ణం ఫ్రీగా ఫాల్ అవ్వట్లేదు, టైం పడుతుంది కదా. సో పర్ఫెక్ట్గా వచ్చేసింది అన్నమాట. ఈజీగా పడిపోకుండా ఉంటే మనకి అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేయాలంటే, ముద్దగా కూడా అయిపోయింది కదా. సో ఒక ప్లేట్ తీసుకొని చక్కగా స్ప్రెడ్ చేసేయాలి. అప్పుడు మనకి ఫాస్ట్గా చల్లారిపోతుంది. అందులోనే ఉంచేస్తే మనకి గిన్నెకి అంటుకుపోతుంది. సో ఒక ప్లేట్లోకి తీసుకొని చక్కగా మార్చేసుకొని స్ప్రెడ్ చేసేస్తే ఒక 20 నిమిషాల్లో మనకి అయిపోతుంది. అలాగే పూర్ణం కూడా కొంచెం గట్టిగా అవుతుందన్నమాట, ఉన్న మాయిశ్చర్ కొంచెం తగ్గి. సో అప్పుడు మనకి ఉండ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు చక్కగా పర్ఫెక్ట్గా ఉండ అయిపోతుంది కదా. మొత్తం పూర్ణాన్ని ఒకసారి కలుపుకొని మనం ఇంకా ఉండలు చుట్టేసుకోవడమే. సో ఇప్పుడు ఈ లోపు ఏం చేయొచ్చు అంటే, మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ పెట్టుకొని అప్పుడు ప్యారలల్గా మనము ఉండలు కూడా చుట్టుకోవచ్చు. ఆయిల్ కాగేలోపు ఉండలు రెడీ అయిపోతాయి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో మనము ఉండలు చుట్టేసుకోవచ్చు. ఈ బూరెలు అయితే మినిమం ఒక 1 వీక్ అయితే నిలువ ఉంటాయి అన్నమాట. మనం పాకం పెట్టి చేసాం కదా, సో ఉంటాయి, పాడవు. అలాగే బూరెల సోప్ గురించి మనము బియ్యము అలాగే పప్పు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా. మిక్సీ చేసినప్పుడు కొంచెం లైట్గా గరుగ్గా ఉంచితే మనకి బూరెలు కరకరలాడుతూ ఉంటాయన్నమాట. సో లోపల ఫిల్లింగ్ ఎలాగా సాఫ్ట్గా ఉంటుంది, చాలా మంచి టేస్టీగా ఉంటాయి. అలాగే మిక్సీ చేసుకున్నప్పుడు తక్కువ వాటర్ వేసి చేసుకోవాలి. ఎక్కువ వాటర్ ఎక్కువైపోయింది అనుకోండి, మనం ఆల్రెడీ షుగర్ యాడ్ చేస్తున్నాం కదా, అప్పుడు లిక్విడ్గా అయిపోతే ఎక్కువ ఆయిల్ లాగేస్తుంది అన్నమాట. అలాగే మినిమము ఒక 1/2 అవర్ టు 1 అవర్ ఈ బ్యాటర్ కూడా నానితే చాలా బాగా వస్తాయి బూరెలు. సో ఇప్పుడు మనకి ఆయిల్ కాగిపోయింది, మన బ్యాటర్ కూడా ఒకసారి కలుపుకున్నాము. కలిపిన బ్యాటర్లోని ఈ బూరెలు చక్కగా కోట్ అయినట్టుగా చేసుకొని, ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకొని ఒక్కొక్క బూరిని చక్కగా వేసేసుకోవాలి ఆయిల్లో. సో ఏమైనా బూరెలు మంచి కలర్ వచ్చేస్తే మనం కలుపుకొని తీసేసుకోవాలన్నమాట. ఈ రెండు రెడీ అయిపోయాయి. ఒక్క నిమిషం ఇక్కడే ఉంచితే కొంచెం ఆయిల్ పోతుంది. ఆ తర్వాత వాటిని ఏమైనా మన దగ్గర జల్లిడి కానీ లేకపోతే ఏదైనా సీవ్ కానీ ఉంటే వాటి మీద చక్కగా పెట్టుకుంటే ఇంకేమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే పోతుంది అన్నమాట. ఇలాగే మొత్తం బూరెల్ని చక్కగా వేయించేసుకోవాలి. జనరల్గా పెసర్లతో బూరెలు నార్మల్ టైమ్స్లో అయితే ఎవరు చేయరు. ఓన్లీ ఆ పండగలకే, కార్తీక పౌర్ణమి, కార్తీక నోములకి, అలాగే సంక్రాంతి టైంలోని ఆంధ్ర సైడ్ అయితే చేస్తారు ఇవి. నార్మల్గా ఎప్పుడైనా బూరెలు చేయాలంటే ఇవైతే జనరల్గా చేయరు. సో ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. బూరెల రెసిపీ అంతే. సో పెసల్ని మనం బాయిల్ చేసినప్పుడు ఫస్ట్ పొంగు వచ్చినప్పుడు పొంగు తీసేయాలి, లేకపోతే వాటర్ అయినా మార్చేసుకోవాలి అని చెప్పాను కదా. అలా ఎందుకు చేయాలంటే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి. దీనికే కాదు, ఎప్పుడైనా మనం ఏ పప్పులను ఉడకపెట్టినా లేకపోతే ఏ డ్రైడ్ బీన్స్ని ఉడకపెట్టినా ఇదే ప్రాసెస్ చేయాలన్నమాట. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్